ఆయన బాగుంది ఇంకొద్దు పాడు అని చెప్పి నాతో పాడించి ఆ పాటని చక్కగా మరలా చేసి నాకు ఇచ్చారు. ఆ పాట నేను వింటున్నప్పుడు నిజంగా మా నాన్నగారి టైంలో మేము పడ్డ ఆ శ్రమ అంతటిని కూడా దేవుడు గుర్తు చేసినప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఎందుకు ఆ పాటని మరలా చేయాలనిపించి మరి నేను చేసి దాంట్లో మా నాన్నగారి సాక్ష్యాన్ని పెట్టినప్పుడు దేవుడు మాట్లాడాడు. మీ నాన్నగారు ఒక్కరినే కాదు, ఇంకా చాలామంది దైవజనులు నేను అలాగా మరణ పంచుల నుంచి లేపాను, వాళ్ళందరూ సాక్ష్యాలు కూడా తీసుకొని పెట్టాలని ప్రేరేపణ వచ్చినప్పుడే నా మొట్టమొదటి పాటలోనే మరి హోసన్న మిస్టర్ జాన్ వెస్లీ గారు, తర్వాత ఎన్ఎస్ కుమాన్పల్లి గారు, అలా చాలామంది సాక్ష్యాలు తీసుకొని పెట్టి చేయటం జరిగింది. అక్కడ దాంట్లో కూడా నా మొట్టమొదటి పాటలో కూడా తెలియకుండానే దగ్గర ఒక 15 మంది సేవకుల్ని దాంట్లో పెట్టి చేసాం. అప్పటికి కూడా మరి దేవుడు ఎలా నడిపిస్తాడో తెలియదు, కానీ దాని తర్వాత వన్నెస్ అని ఇంకా అలాగా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఏదైనప్పటికీ మనం ఏదైతే అనుకుంటామో మనం ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు గొప్ప దేవుని బట్టి నేను దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఒక ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చాలామంది ప్రారంభాలు అద్భుతంగా ఉంటాయి, వాళ్ళ భక్తి ప్రారంభాలు అద్భుతంగా ఉంటాయి, వారి పరిచర్య ప్రారంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ముగింపు గురించి చాలామంది ఆలోచించరు. ఒకరోజు ఒక కుర్రాడు నా దగ్గరికి వచ్చి, అన్న బాప్తీసం తీసుకోవాలన్నా అన్నాడు. మారు మనసు అనుభవం తనకి లేదు. నేను అన్నాను, కొన్ని రోజులు నువ్వు మందిరానికి రా, వాక్యంలో ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, తర్వాత ఆలోచిద్దాము. నువ్వు దేవునిలో స్థిరపడకుండా, మంచి పునాది లేకుండా బాప్తీసం తీసుకోవటం మంచిది కాదా అని చెప్పా. నేను బాప్తీసం ఇవ్వలేదని చెప్పి వచ్చే వారం వేరే చర్చికి వెళ్ళి 3వ వారం వేరే చర్చిలో బాప్తీసం తీసుకున్న కొన్ని రోజులకి, ఒక 4 రోజుల తర్వాత ఒక ఫస్ట్ ఆదివారం ఒకరోజు సంఘానికి బలారాధనకు వచ్చాడు. 2వ వారం మరలా తిరిగి లోకంలో కలిసిపోయాడు. చాలామంది ఒక పరిస్థితిని చూసో, ఒక భయము బట్టో, లేకపోతే వాళ్ళకున్న స్థితిని బట్టో, పరిస్థితులను బట్టో వాళ్ళ ప్రారంభాన్ని మంచిగా ప్రారంభిస్తారు, కానీ ముగింపు గురించి చాలామంది ఆలోచించరు. పౌలు భక్తుడు కూడా మొదటి కొరింథీయులు 9వ అధ్యాయము, మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి కొరింథీయులు. కాబట్టి కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైన పోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. చాలా మంది చేయని పని ఏంటంటే, దేవుడు మన కొరకు విడుదలని పెట్టినా ఆ విడుదల కొరకు మనం కూడా కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది, మనం కూడా కొన్ని అడుగులు వేయాల్సి ఉంటుంది. మనము అనుదినము చేయాల్సిన పని ఏంటంటే, మన శరీరాన్ని ఏం చేయాలంటే మనము లోపరుచుకోవాలి. ఎప్పుడైతే మనము మన ముగింపు గురించి కూడా ఆలోచిస్తామో, చాలాసార్లు చాలామంది చనిపోయిన తర్వాత బయట పెడతా ఉంటారు బోర్డులు, చాలామంది పెద్ద పెద్ద వాక్యాలు పెడతా ఉంటారు. అందరూ వాడేది ఒకటే వాక్యం, మంచి పోరాడుతుంది. ఒకరోజు ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అతను ఎప్పుడు గుడికి వచ్చేవాడు కాదు, ఎప్పుడు దేవునిలో ఎదిగినవాడు కాదు, మందిరానికి వచ్చినవాడు కాదు, కనీసం బాప్తీసం కూడా తీసుకోవాలి. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి బయట సుమారు 40 అడుగులు ఫ్లెక్స్ కట్టారు బయట, మంచి పోరాడి తిని అని. నేను వాళ్ళ కుటుంబీకులను పిలిచి అడిగాను, ఏం పోరాటం పోరాడమ్మా అని అడిగాను. జీవితకాలము త్రాగుడికి బానిసైపోయి విచ్చలవిడిగా తిరిగి చనిపోయిన వ్యక్తికి కూడా ఒకటే వాక్యం, అందరికీ ఒకటే వాక్యం. నేను అన్నాను, మా చర్చిలో అనౌన్స్ చేశాను, ఇలాంటి వాక్యాలు పెడితే నేను సమాధి కార్యక్రమం చేయను. మనందరూ ప్రారంభాలు బాగుంటాయి, కానీ మన ముగింపు ఎలాగుందని మనం ఆలోచించాలి. సంసోను జీవితంలో కూడా చాలా గొప్ప ప్రారంభం ఉంది, కానీ తన ముగింపు ఎలాగుంది ఒకసారి మనం ఆలోచించాలి. అలాగే కాలేబు గురించి మనం ఆలోచిస్తే, కాలేబు గురించి ఈరోజు ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాలేబు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినప్పుడు కాలేబు ఉన్నాడు. అనేక మంది ఆ ప్రయాణాన్ని ప్రారంభించారు, చాలా గొప్పగా ప్రారంభించబడింది. దేవుని కార్యాలను వాళ్ళు చూశారు, దేవుని హస్తాన్ని వాళ్ళు చూశారు, దేవుడు ఎలా నడిపిస్తాడో వాళ్ళు చూశారు, దేవుడిచ్చిన ప్రతి ఒక్క వనరులను వాళ్ళు అనుభవించారు. కానీ ముగింపులో చాలామంది వెళ్ళలేకపోయారు.